ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మీ అందరికీ అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము ఎవరికి శ్రమలు వస్తాయి, ఎక్కువ శ్రమలు, ఎక్కువ శోధనలు, ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ సమస్యలు ఎవరికి కలుగుతాయి అంటే ప్రభువును నమ్మిన వారికే. నేను ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని పిల్లలకే ఎక్కువ కష్టాలు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారికే ఎక్కువ కష్టాలు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి శోధనలు. దేవుని నమ్ముకుంటే సమాధానము దొరుకుతుందంట అని అనుకుంటారు. దేవుని నమ్ముకుంటే రోగం బాగవుతుందంట అని అనుకుంటారు. దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయంట అని అనుకుంటూ ఉంటారు. దేవుని నమ్ముకుంటే శ్రమలు రానే రావు అని అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇలా చెప్తున్నానని మీరు బాధపడకూడదు. దేవుని నమ్మిన వారికి వస్తాయి, దేవుని నమ్మని వారికి కూడా వస్తాయి. కానీ దేవుని నమ్మిన వారికి వస్తున్నాయనంటే అది మీ మంచి కొరకే. దేవుడు తెలియకుండా నీకు శ్రమను పంపించాడు. దేవునికి తెలియకుండా నీకు కష్టాలు రావు. అదేవిధంగా బైబిల్లో యోబుకు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు సాతానుడు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని యోబుకు కష్టాలను తీసుకొస్తాడు. ఎందుకనంటే యోబులో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. కాబట్టి ఈ కష్టాలు అనేటివి మరి వచ్చినప్పుడు దానికి రెండంతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఈ కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు ఉంటే ప్రతి ఒక్కరూ దేవునికి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే ప్రకారము పాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి వారి కష్టాలను చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అనగా దేవునికి హత్తుకొని ఎక్కువగా గడుపుతారు. కాబట్టి వాక్యం ఇలా చెబుతుంది, ఏమంటుందంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. బైబిల్ ఉన్నవారు మీరు తర్వాత చదువుకోవచ్చు. అందులో ఏమని రాయబడిందంటే, శ్రమలు వచ్చినప్పుడు నేను అతనికి తోడై ఉండేదను. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంట? శ్రమలు లేనప్పుడా? శ్రమలు కలిగినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంట. ఎందుకు? ఆ వ్యక్తి పదే పదే ప్రార్థన దేవునికి చేస్తూ ఉంటాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును. ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? అతన్ని ఆ కష్టాలన్నింటినీ, ఆ నష్టాలన్నింటినీ దేవుడు తొలగించి అతన్ని గొప్ప చేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున శ్రమలు నీకు వస్తున్నాయా? వాటన్నిటిలో నుండి దేవుడు ఒక రోజున విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి
మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు అధికమై మీకు తోడయిండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమానురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.